నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. జూబ్లీహిల్స్ లో ముస్లింల ఓట్ల కోసమే మంత్రి పదవి ఇచ్చారనేది వాస్తవం కాదని మంత్రి అజారుద్దీన్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి మైనారిటీలకు ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. శాసన మండలిలో ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్సీగా ప్రతిపాదించిన మంత్రి మండలి పీసీసీకి ధన్యవాదాలు తెలిపిన అజారుద్దీన్ రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమం కోసం మరింత కృషి చేస్తారని వెల్లడించారు. సమస్యల పరిష్కారం కోసం ఈ ఎమ్మెల్సీ పదవి ఉపయోగపడుతుందని భావిస్తున్నామని కోదండరాం అన్నారు. ఇంతకాలం పోరాడినట్లే ప్రజల తరపున ఇక ముందు పోరాడతామని స్పష్టం చేశారు. और मैं यहाँ पे पहले तो हमारे बहुत चाहिए सीएम रेवंत रेड्डी साहब का मैं बहुत बहुत शुक्रिया अदा करता हूँ. उन्होंने जो मेरे लिए उन्होंने इतना आउट ऑफ द वे जाके उन्होंने मुझे हेल्प की और मुझे बहुत खुशी है. आज खुश हो रहा हूँ मैं. उनका जितना भी शुक्रिया अदा करे बहुत कम है. और उसके बाद में हमारे जो काउंसिल ऑफ मिनिस्टर्स है और जो मेरे कलीग्स है उनका भी मैं बहुत बहुत शुक्रिया अदा करूँगा, क्योंकि वो लोग ने मेरा नाम गवर्नर को फॉरवर्ड किया है. और फिर हमारे प्रेसिडेंट महेश गौड़ साहब का भी बहुत बहुत शुक्रिया अदा करूँगा. ఇవాళ మరి చాలా రోజుల వ్యవధి తర్వాత మళ్ళీ ఒక వివాదం సమసిపోయి మళ్ళీ ఈరోజు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. మేము కొన్ని లక్ష్యాలు ఎంచుకొని కొన్ని అంశాలను గుర్తించి వాటి కోసం పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఎంచుకున్నటువంటి అంశాలలో ఆదివాసుల భూమి సమస్య, రిజర్వేషన్ల పెంపు, నిరుద్యోగ సమస్య, విద్యార్థుల సమస్యలు, కార్మికుల హక్కులు, ఇట్లాంటి అంశాలు కొన్నింటిని ఉద్యమకారుల సంక్షేమము, ఉద్యమ ఆకాంక్షల సాధన, ఇవి లక్ష్యాల కోసము మేము కమిటీలు వేసుకున్నాం. ఆ కమిటీలు వాటిపైన స్పష్టమైన తీర్మానాన్ని తయారు చేయాలని చెప్పి బాధ్యతలను కూడా అప్పచెప్పినాం. ఆ తీర్మానాల వెలుగులో మేము వాటిని 12 నాడు మా ప్లీనరీ ఉంది, రాష్ట్ర ప్లీనరీ పార్టీది. ఆ ప్లీనరీలో ఈ అంశాలపైన లోతుగా మాట్లాడుకున్నాక ఆ సమస్యల పరిష్కారం కోసం మా అవగాహనను, ఆచరణను కూడా నిర్ణయించుకుంటాం. వాటిని విషయాల్లో పనిచేయటానికి ఈ ఎమ్మెల్సీ అనేది ఒక ఉపయోగపడుతుందని మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం.